ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారబ్బా. ఒకరు తప్పు చేశారని అందరిని తప్పట్టకూడదు కదా. వాళ్ళ అక్క వాళ్ళ అత్త ఎంత హింస పెట్టకపోతే చెల్లెలు ఇక్కడ నాకు పెళ్ళే వద్దని అనుకుంటుంది చెప్పండి. ఇట్లాంటి అత్తలు తర్వాత తరానికి ఏ మెసేజ్ చేయాలని ఇట్లాంటి పనులు చేస్తున్నారు. భార్య భర్తలు రూమ్ లో కూర్చొని ఉంటే కిటికీలోంచి తొంగి చూస్తుందంట దొంగముండ. విలేజ్ కదా, పేడకల్లా కంపల్సరీగా జల్లుకుంటారు. అయితే ఒక రోజు అంటే చేజారి సాల్ట్ కింద పడిందంట. అది మొత్తం నువ్వు ఎందుకు ఎత్తలేదు అనేది దానికాడ అందరికి ఫోన్ చేసి వాళ్ళ చుట్టాలందరికి ఫోన్ చేసి చెప్తుందంట వాళ్ళ అత్త. ఎట్లాంటిది చూసారా, అమ్మాయి ప్రెగ్నెంట్ అంటే పాపం అప్పటికి బరువులు కూడా మోయకూడదని చెప్పారంట డాక్టర్లు. అప్పటికి పాపం అమ్మాయి బగ్గడితో నీళ్లు మోసుకోవడం అన్ని చేసుకుంటుంటే ఏం నిండా నీళ్లు మోసుకుని పోలేవా అని అంటదంట. ఎల్తిగా నీళ్లు తీసుకుపోతుంటే అమ్మాయిని బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు. అయినా కూడా పాపం ఎందుకులో ఖాళీగా ఉండడం, ఏదో ఒక పని చేస్తుంటే నడువును వంచి పని చేయలేవా ఏం దబ్బడా అని అంటదంట. మళ్ళీ వాళ్ళ అత్త ముసిలిది కూడా కాదు, కొంచెం కుర్రామేనంట, కొంచెం వయసులో ఉన్నామేనంట. ఇట్లాంటివన్నీ చూసి అమ్మ వాళ్ళ చెల్లు నాకు పెళ్ళే వద్దని చెప్పేసిందంట వాళ్ళ అమ్మలతోటి. కానీ అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదమ్మా అని చెప్పినా కూడా ఇంటలేదంట పాపం అమ్మాయి.